ఇప్పుడు వచ్చి ఒక డైరెక్టర్లంతా వచ్చి ఒక అమౌంట్ ఇంట్రెస్ట్ వేసి ఒక అమౌంట్ తీసి మొదలు పెడతారు. మొదలు పెట్టాక అది వచ్చి సక్సెస్ అయినంతాక ఆ లాభానికి డబుల్ మడగ ఎత్తేస్తారు మీరు. కొంచెం అందులో సక్సెస్ తక్కువ అవుతాక వేసిన మొదలే పూడ్చును దాని నుంచి అట్టే 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 వచ్చి లాస్ అయిపోయేది మొత్తం దాన్ని తోతేసి నిలిచేసేది డైరెక్టర్లంతా. ఓ డైరెక్టర్లు అయితే కథ బాగా హిట్ అయినంతాక అందులో డబుల్ మడగ డబ్బులు వచ్చేస్తుంది, డబ్బులు పీకి డబ్బులు వచ్చును. ఇప్పుడు సగం కథకు వచ్చి పెట్టేది వచ్చి సగం ఆ కథ వచ్చి సక్సెస్ అవ్వాలంతాక లాస్ పైకి లాస్, నష్టం పైకి నష్టం ఇచ్చి అట్టే కింద దిగి నిండా డెవల్ అయిపోతుంది. ఎట్టోటి నీకు కష్టం వచ్చింది బిడ్డ, అంతే వచ్చి నీకు కుటుంబాన్ని వచ్చి శిలకాలం నువ్వు పిరిజిదా ఉండాలా. ఇంకా వచ్చి 2 ఏడాది 3 ఏడాది నువ్వు పిరిజిదా ఉండాలా. నీకు టైం అది మరి ఉంది. కుటుంబాన్ని వచ్చి దూరంగా పోయే మరి ఉంది నీకు. దాని ఇస్తే నువ్వు దూరంగా వచ్చి ఉండవు. వాళ్ళంతా చూడాలా, వాళ్ళ దగ్గర రావాలంతా వాళ్ళే తేడుకుని వస్తారు ఒక నేరాన్ని బిడ్డలంతా. అది ఎప్పుడు నీకు బిడ్డలు వరువు ఉచ్చిపోదు, ఎప్పుడుంతలో వాళ్ళు నిన్ను తేడుని వస్తారు. ఇప్పటికి 2 ఏడాది 3 ఏడాది వచ్చి వాళ్ళు కోపానదా ఉంటారు. వాళ్ళు నేను చేర్చి పెట్టరు. వాళ్ళు అందరూ ఇట్ట బతికారు, ఇట్ట మొత్తం డివైల్ అయ్యి లాస్ అయిపోయింది. నీ కోపాన వాళ్ళు వచ్చి సేరిమినారు. అందుకే నువ్వు కష్టపడి ఉండవు. వచ్చి ఇది ఇంత సరి అవును, నీకు ఇంకా 2 ఏడాది ఇంకా 3 ఏడాది అవును. ఇప్పుడు వచ్చి అందరికీ వచ్చి మంచి నేరం అనేది నిరంతరం లేదు, కష్టకాలం అనేది నిరంతరం లేదు. ఇది వచ్చి టైం బాగలేకుండా వచ్చేది మనకు కష్టాలు వచ్చి. ఇది ఇంత వచ్చి దాంట్లో బతకాల్సి వస్తుంది. నువ్వు ఇది మైండ్లో పెట్టుకోవాలా. జయం రవి బిడ్డకి చెప్పాను నేను.